మేడం, పార్టీ అధినేత నుంచి అటువంటి ప్రశంసలు అందుకున్నటువంటి ఆ సందర్భంలో మీకెలా అనిపించింది మేడం? చాలా బావుందండి. యాక్చువల్‌గా ఆ రోజు ఆ వ్యాన్‌లో కూర్చొని రావచ్చు. సార్ ఏమన్నారంటే, "మీకు కంఫర్ట్‌గా ఉంటే లోపలే కూర్చొని రండమ్మా. అదర్‌వైజ్ ఇలా రండి" అని అన్నారు. నేను కంఫర్ట్ జోన్‌లో ఉండే వ్యక్తిని గాదు. కంపల్సరీగా బయటకి రావాలి. నాకది ప్రాబ్లమ్ కాదు. ఐ కెన్ ఫేస్ ఇట్ అండ్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అనే ఒక మోటో ఉన్న వ్యక్తిని కాబట్టి చాలా బాగా అనిపించింది. అంటే నేను చాలా క్యాజువల్‌గా చేసిన ఒక ఫీట్‌ని అది అంత రెస్పాన్స్ వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే ఒక రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఎక్కడ ఒక మహిళా అభ్యర్థి ఎప్పుడు గూడా చేయనటువంటి సాహసం అది. ఎందుకంటే ఒక కిలోమీటర్ల మేర గూడా ఆ వాహనాన్ని ఒక సైడ్ పట్టుకొని వేలాడుతూ, చక్కటి చిరునవ్వుతో గూడా మొహం మీద కనిపిస్తూ, ఎవరికైతే కనిపించిన వాళ్ళందరూ గూడా విక్టరీ సింబల్స్ చూయిస్తా, అభిమానులతో కరచాలనం చేయిస్తూ, అలా ఎలా సాహసం చేయగలిగారు మేడం అసలు? అంటే ఫస్ట్ నుంచి గూడా నాకు ఈ జెండర్ ఈక్వాలిటీ అంటే వ చాలా ఎక్కువ ఫోకస్ అండి. వై కాంట్ వి అనే ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ అది చెయ్యలేని పరిస్థితి, చెయ్యలేని స్థితి అనైతే నేను అనుకోను. అది గలిగాను, చెయ్యొచ్చు అని అనుకున్నాను. కొంచెం జాగ్రత్త తీసుకున్నాను. అండ్ దెన్ అది జరిగిందండి. ఎప్పుడు ఏంటంటే మహిళలు చేయలేనిదంటూ ఏది లేదు అనేది బలంగా నమ్ముతానండి నేను దాన్ని. కాబట్టి ఇంకా బేసిక్ నేచర్‌లోనే ధైర్యం ఉంటుంది నాకు. పంతం ఉంటుంది. ఒక డెడికేషన్ ఉంటుంది కాబట్టి అది అన్ని విధాలా పాజిబుల్ అయింది. యాక్సెప్టెన్స్ ఎప్పుడూ ఉంటుంది. అది బలవంతంతో చేస్తే మీరన్నట్టు చిరునవ్వు ఉండదు. భయం గానివ్వండి, బాధ గానివ్వండి ఉంటుంది. అది నేను వాలంటరీగా నాకు ఇష్టపూర్వకంగా చేసిన ఒక ఫీట్ కాబట్టి ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ నిజంగానే అంతమంది జనాల మధ్యలో చాలా బాగా అనిపించిందండి. అంటే సహజంగా పురుషులు చేయాలనుకున్నా గానీ, వాళ్ళకి గూడా సాధ్యం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతసేపు అన్ని కిలోమీటర్ల దూరం అంత వేగంగా వెళ్తున్నప్పుడు పట్టుకోవాలంటే చేతులు గూడా నొప్పి పుడుతూ ఉంటాయి. కానీ మీకు ఆ రోజున మీ కాలికి బొటనవేలుకి గాయమైనప్పటికి గూడా ఏమాత్రం అంటే బాధ గాని వాటన్నిటిని కూడా బరాయించారు. ఎలా సాధ్యమైంది మేడం అసలు? అంటే బై నేచర్ అండి. ఏదన్నా ఒక విషయాన్ని నేను ఇది చెయ్యాలి అని అనుకుంటే అది కంప్లీట్ అయ్యేదాకా కూడా నాకు మనశ్శాంతి ఉండదు. అది కంప్లీట్ అయ్యేదాకా దాంతోనే స్టిక్ అయ్యి ఉండే ఒక మెంటాలిటీ వల్ల చేయగలిగిన ఒక పరిస్థితి అండి అది.